Could be us. So back to what I was saying. Could be us. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం వాట్సాప్ క్లాష్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. నేను దీనికి ఒక యాప్ చెప్తాను ఫ్రెండ్స్. ఆ యాప్ ప్లేస్టోర్లో దొరకదు. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యాప్ అనేది వాట్సాప్ని క్లాష్ చేస్తుంది ఫ్రెండ్స్. కొన్ని గ్రూపులు ఉంటాయి ఫ్రెండ్స్, మనకి విసుగు కొట్టిస్తూ ఉంటాయి. ఆ గ్రూప్ కోసం ఫ్రెండ్స్ ఇవంతా. ఆ యాప్ చూడడానికి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అది మీకు ప్లేస్టోర్లో దొరకదు. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ యాప్ ఓపెన్ చేసామంటే మీకు ఈమెయిల్ అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇచ్చేయండి, నేను ఇచ్చేసినాను. ఇంకా మీరు సెలెక్ట్ లెవెల్ అందుకుంది ఫ్రెండ్స్. ఆ సెలెక్ట్ లెవెల్లో మీరు లెవెల్ 5 పెట్టుకోండి ఫ్రెండ్స్. లెవెల్ 5 పెట్టుకుంటే బాగుంటుంది. నేను చెప్పేది లెవెల్ 5 పెట్టుకోండి, బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్. ఇంకా కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. అది మీరు కాపీ నొక్కిన వెంటనే అది వాట్సాప్కి ఆటోమేటిక్గా అదే తీసుకెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. తీసుకెళ్ళిపోయిన వెంటనే మనం ఏ గ్రూప్లో అయితే పెట్టాలో ఆ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను గ్రూప్లో పెడుతున్నాను. ఆ గ్రూప్ ఓపెన్ చేసిన వెంటనే ఆడ లాంగ్ ప్రెస్ చేస్తే పేస్ట్ అని వస్తుంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేయండి. అది కొంచెం సెల్ హ్యాంగ్ అయినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, నాది కూడా హ్యాంగ్ అయింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీ ఈమెయిల్లో పొందాలంటే ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయి ఉండాలి ఫ్రెండ్స్. కొంచెం టైం తీసుకుంటాం ఫ్రెండ్స్. టైం తీసుకున్న వెంటనే అది పేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. పేస్ట్ అయిపోయిన వెంటనే మీకు ఓపిక ఉంటే అది ఇంకోసారి కూడా కాపీ చేయండి ఫ్రెండ్స్. అది ఇంకోసారి కూడా కాపీ చేసి అక్కడే మళ్ళీ పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ పేస్ట్ చేసినప్పుడు కూడా కొంచెం టైం తీసుకుంటాం ఫ్రెండ్స్. కొంచెం వేచి ఉండండి. అది పేస్ట్ అయిపోయిన వెంటనే మీరు ఆ వాట్సాప్ ఆ గ్రూప్లోకి సెండ్ చేసాను ఫ్రెండ్స్. ఆ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా వాట్సాప్ క్లాష్ అయిపోతుంది ఫ్రెండ్స్. పక్కాగా సెండ్ చేసిన వెంటనే అది కంటిన్యూ అని అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు కంటిన్యూ ఇచ్చేయండి. అంతే ఫ్రెండ్స్. మీరు కంటిన్యూ ఇచ్చిన వెంటనే గ్రూప్ అనేది సెండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చాలా డాష్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ రీడ్ మోర్ అని నొక్కితే వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. మళ్ళీ రీడ్ మోర్ నొక్కుతున్నాం, వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. రీడ్ మోర్ నొక్కుతా ఉంటే మనకి సెండ్ చేసిన వాళ్ళకి ఏముండదు ఫ్రెండ్స్. రిసీవ్ చేసుకున్న వాళ్ళకి అది కొంచెం కనిపిస్తుంది. రీడ్ మోర్ చేస్తా అంటే వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.